కాబట్టి చాలా కోపం. మున్నూరు కాపులు కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు పోతున్నట్టు అనిపిస్తుంది కదా ఇటీవల. కాంగ్రెస్ లో ఉన్నది ఎవరు భరత్? నాకు తెలిసి గెలిచింది ఒక్కడు ఆది శ్రీనివాస్. అవును, మన బీఆర్ఎస్ లో గెలిచి అటు పోయింది, అటు పోయింది అపోలేదో. కాంగ్రెస్ ఇప్పుడు ఆది శ్రీనివాస్ కి ఇవ్వచ్చు కదా అంట. ఇవ్వచ్చు, కానీ వీళ్ళు ఎట్లా 42% రిజర్వేషన్ బీసీ అన్నప్పుడు మంత్రివర్గంలో 15 మందిలో ముగ్గురు అంటే ఎంత? 20% మందే బీసీలకు. అందుకే బీసీలకు ఇద్దరికి ఇచ్చినట్టయితే డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు ఇంకిద్దరికి ఇచ్చిన ఈ 3లో ఇంకిద్దరికి ఇచ్చినా సరే 18 మందిలో 5 అంటే ముస్లిం కి ఇవ్వాలి కదా. ముస్లిం మైనారిటీలకు కూడా మంత్రివర్గంలో చూడండి. మైనారిటీ ఎమ్మెల్యే ఎవరు గెలవలేదు, ఎమ్మెల్సీ మాత్రం ఉన్నారు. అది ఎమ్మెల్సీకే ఇవ్వాల్సి వస్తుంది. షబీర్ అలీకి ఇస్తారు కావచ్చు. షబీర్ అలీకి ఎమ్మెల్సీ పదవి లేదు కదా, ఇంకా 2 ఏళ్ల వరకు ఎమ్మెల్సీ లేదు కాబట్టి షబీర్ అలీకి రాదు. ఇప్పుడున్న ఎవరున్నారు నామినేటెడ్ లో కోటాలో ఇచ్చారు కదా సియాసత్ ఎడిటర్ కు, ఆయన మాత్రం ఉన్నారు. అలీ ఖాన్ ఆయన మాత్రం ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. అది ప్రాబ్లం. బీసీలు కూడా కాంగ్రెస్ గెలిచింది 8 మందే. అవును, అంటే టికెట్లు వాళ్ళు తక్కువ ఇచ్చారు, 20 మందికి ఇచ్చారు. 20 మందిలో ఓల్డ్ సిటీవే 4-5 ఉన్నాయి. అది అవన్నీ చూస్తారు డెఫినెట్ గా. మీనాక్షి నటరాజన్ గారు ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు ఆమెదే ప్రివేల్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినా ఇంకోరు చెప్పినా మీనాక్షి నటరాజన్ గారు మల్లికార్జున ఖర్గే గారికి ప్లస్ రాహుల్ గాంధీకి ఏం చెప్తుందో కేసీ వేణుగోపాల్ గారికి అదే ప్రివేల్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కూడా ప్రాతినిధ్యం లేకపోవడం ఎలా చూడొచ్చు? అంటే జిల్లాల ప్రాతినిధ్యం కంటే సామాజిక సమతుల్యత అనేది ఆమె ప్రియారిటీ అంశం. కాబట్టి ఆ విషయంలో మనం మీనాక్షి గారి మైండ్ సెట్ ను బట్టి ఓ అంచనాకు రావచ్చు. వి ప్రకాష్ గారు, మీరే ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు 3 మంత్రులు తీసుకున్నారు కదా, ఎవరికి ఏ శాఖ ఇస్తారు? శాఖలు అనేటి అంటే వీళ్ళెవరు కూడా ఎక్స్పీరియన్స్ ఉండి పెద్దగా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి కంటే నీటిపారుదల ఇస్తారని అనుకోవచ్చు. కానీ వీళ్ళకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, అంటే ఆయనకు ఇష్టం లేదు యాక్చువల్ గా. అది ఆయన అడిగింది హోంశాఖ, బట్ ఆయనకి ఇచ్చింది అది. ఆయన సాటిస్ఫై లేడు. బట్ ఎందుకంటే నీళ్ళ ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయనకు కూడా పెద్దగా వాటి మీద అవగాహన లేదు. కాబట్టి అవగాహన ఉన్న వ్యక్తికి ఇస్తే బాగుంటుంది. కాబట్టి మరి ఉత్తమ్ హోంశాఖకు మారుస్తారా? ఇప్పుడు ఉత్తమ్ హోంశాఖ ఇస్తే మంచిది ఆయనకు. ఒకవేళ హోంశాఖ ఏంది, ప్రజలతో సంబంధం ఉండదు. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ అంటే ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేడు, డిఎస్పీ ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేయలేడు. ఎస్పీ అంతా డీజీపీ, ఎస్ఐసిఐ అంతా పోలీస్ ఆఫీసర్స్, లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంటది, ఇంటెలిజెన్స్ చీఫ్ రిపోర్టింగ్ టు సీఎం. మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది, మిగతా చోట హోమ్ మినిస్టర్ పవర్ఫుల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవర్ఫుల్. మన దగ్గర ఏంటంటే కోరలేని విధంగా చేశారు హోమ్ మినిస్టర్. లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ గా సీఎం కు రిపోర్టింగ్ పెట్టుకుని హోమ్ మినిస్ట్రీ అంటే పవర్లెస్ మినిస్ట్రీ చేశారు. ప్రజలతో సంబంధం కూడా ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే స్వేచ్ఛను బట్టి ఉంటుంది. ఆయన స్వేచ్ఛ ఇచ్చినట్టయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, స్వేచ్ఛ ఇవ్వకపోతే నాకు అవసరం లేదని. రాజశేఖర్ రెడ్డి టర్మ్ నుంచి కూడా ఇదే నడుస్తుంది కదా. అప్పుడు లా అండ్ ఆర్డర్ తీసేశారు, అప్పటి నుంచి ఉంది. బట్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉన్నా లేకున్నా చేసేది ఏం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఓల్ అండ్ సోల్ అవుతాడు. బట్ పోలీస్ ఆఫీసర్ల మీద ఆయన కొంత పట్టు అనేది ఉంటుంది. ఎందుకంటే డమ్మీ మంత్రి అయితే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మన ముఖ్యమంత్రి అనుభవం లేకపోయినా కూడా ఈయనకు అనుభవం ఉంది కాబట్టి కొంత హోంశాఖ ఇచ్చి జిల్లాల విషయంలో కొంత ఆయన కంట్రోల్లో ఎస్పీలను పెట్టినట్టయితే డిఐజీలను వీళ్ళందరినీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంట్రోల్లో పెడితే కొంత లా అండ్ ఆర్డర్ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీ ఆయనలో మీ ఉద్దేశం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి హోంశాఖ, మరి ఇరిగేషన్ ఎవరికి ఇవ్వాలి? సుదర్శన్ రెడ్డిని తీసుకుంటే ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. 100% నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకో 6 నెలల వరకు ఖచ్చితంగా ఉండదు రీషఫుల్. ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి ఇవ్వాలి అది? అందుకనే అన్నా ఇప్పుడు వి ప్రకాష్ ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఏం శాఖ చేస్తారు అది చెప్పండి. అంటే మీ ఎక్స్పర్టైజ్ తెలంగాణలో అయితే కొంత అనుభవం వచ్చింది కాబట్టి ఎవరికి మన ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇరిగేషన్ అయితే ఉత్తమ్కే ఉండాలి. మళ్ళీ నేర్చుకోవాలంటే సంవత్సరం పడుతుంది కొత్త వాళ్ళకు. ఇది చాలా జటిలమైన సబ్జెక్ట్. ఎందుకంటే
ఇప్పుడు మీ టీవీలలో కూడా డిస్కస్ చేద్దామంటే వేణుగోపాల్ రెడ్డి నాలాంటి వాళ్ళు తప్ప మీకు మామూలు వాళ్ళు దొరకరు. నీళ్ళ మీద కొంత స్టడీ చేసి నేను క్వశ్చన్ అడుగుతానా, ఆ, ఏ శాఖలు ఎవరికి ముఖ్యమంత్రి ఎవరిని పని చేయకపోతే ఇప్పుడు కేసీఆర్ మొత్తం అన్ని శాఖల మీద పెత్తనం ఆయన అందరూ డమ్మి. కానీ వేణుగోపాల్ ఆయన కేసీఆర్ కాదు కదా, పని చేయకపోవడానికి సైలెంట్ ఉండటానికి ఖచ్చితంగా మంత్రులు తమ పొజిషన్ అసెప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు కులాల వారి మతాల వారిగా శాఖలను ఎవరికి ఇవ్వాలని చర్చ చేసిండ్రు. కానీ హోల్సేల్ ప్రజలకు వచ్చింది ఏంది, గవర్నమెంట్ ఇచ్చిన హామీలు కానీ అవి అమలు చేసే విధానం కానీ ప్రజలకు వచ్చే బెనిఫిట్స్ ఏంది అనేది చర్చ జరగాలి. ఇప్పుడు ఈ టైంలో కొద్ది ఆతృత ఉంటది ఎవరికి వేసుకొని పంచుకున్నాడేనా ఈ 5 ఏళ్ళు తర్వాత ఏమన్నా అందులో ప్రజలకు చెందుతాయా అనేది ముఖ్యం. యా సరే, నేను చెప్పిందని చెప్పండి. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, శాఖలే మీరైతే ఏమి ఇస్తారు? లేని వాళ్ళకి ఇప్పుడు చాలా శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిందే. వివేక్ ఏ శాఖ ఇస్తారు మీరు? వివేక్ ఏది ఇచ్చినా చేయగలుగుతారండి, సమర్థుడు. వివేక్ ఏంటంటే చాలా అనుభవం సంపాదించాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. యా, ఫైనాన్స్ సోషల్ వెల్ఫేర్ అవుతారా? బట్టి ఫైనాన్స్ కంటిన్యూ అవుతారా? ఇక్కడ చాలా విమర్శలు వస్తున్నాయి ఆర్థిక శాఖ బిల్లుల విషయంలో. విమర్శలు అన్నిటి పెద్ద ఎవరు పట్టించుకోరు భరత్, అవి వస్తే చుక్ చేసుకొని పోతుంటారు. బట్టి ఫైనాన్స్ లో ఉంటాడు, ఎందుకంటే సెకండ్ పొజిషన్ అన్నట్టు ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్ అంటే 2వ స్థానం కాబట్టి ఆయన దాంతో సాటిస్ఫై అవుతాడు. కొత్తగా వచ్చిన ధర్మపురి లక్ష్మణ్ గారికి సోషల్ వెల్ఫేర్ అట్లా ఇస్తే బాగుంటుంది. సోషల్ వెల్ఫేర్ తర్వాత సీతక్కకు హోమ్ ఇవ్వచ్చు. హోమ్ ఇవ్వచ్చు. మహిళ సేమ్ సబితా ఇందారెడ్డి, అక్కడ జగన్ కూడా తానేపూడి వనిత, ఇక్కడ కాదు సీతక్క జగన్ మేఘతోటి సుచరితకి ఇచ్చారు, ఇక్కడ చంద్రబాబు సీతక్క అదర్ సైడ్ చూశారు కదా, అడవుల్లో నక్సలైట్ గా ఉన్నారు. అచ్చా, ఇప్పుడు పోలీస్ ఇస్తారు నక్సలైట్. ఆమె చేతిలో తుపాకి ఉన్నప్పుడు క్లాస్ ఇచ్చిన వాడిని. అచ్చా, అడవుల్లో కూడా ములిగే కదా? ములిగే మా ఎమ్మెల్యే గారే. తర్వాత అడవిలో ఆమె తుపాకి పట్టుకున్నప్పుడు నేను వాళ్ళ క్లాసులు చెప్పాను. సో సీతక్కకు హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలి. ఇస్తే కనుక ఇంకొక పార్షన్ కూడా తెలుస్తుంది కదా. ఓకే, నేనేమన్నా హోమ్ మినిస్టర్ వివేక్ గారికి ఇస్తారేమో అని అనుకుంటున్నా. హోమ్ మినిస్టర్ వివేక్ ఇస్తారేమో అని అంటారు. ఇవ్వచ్చు, బట్ పైనుంచి చెప్పేదాన్ని బట్టి ఉంటది. ఎందుకంటే అధిష్టానానికి దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏది అడుగుతా అది ఇస్తారు. నాకు తెలిసి ఆయన మున్సిపల్ శాఖ అడుగుతారు. ఓకే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ కేటీఆర్ చేసిన. కానీ ఇప్పుడు ఒక సమాచారం ఏంటంటే 2గా డివైడ్ చేస్తానంటారు. హైదరాబాద్ ఏరియాలో ఉన్న అర్బన్ డెవలప్మెంట్ వేరు, ఓన్లీ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీస్ వేరు. హైదరాబాద్ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుని 4th సిటీ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, మెట్రో కానీ ఇవన్నీ ఆయన దగ్గర పెట్టుకుని మిగతావి మాత్రం మున్సిపల్ దాన్ని ఆల్రెడీ డివైడ్ చేశారు 2గా. ఔటర్ రింగ్ రోడ్డు, HMDA ఇవన్నీ ఒకటి తీసుకొచ్చి ఇంకోటి జిల్లాల్లో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ ఆ మున్సిపల్ వేరే చేస్తారని చెప్తున్నారు. అయితే బహుశా ఇది రేవంత్ రెడ్డి గారు పెట్టుకుని అది ఇస్తారేమో. ఓకే, వాకిట్ శ్రీయర్కి ఏమి ఇవ్వచ్చు? బీసీ వెల్ఫేర్ ఇప్పుడు పొన్నంకు ఉంది కదా, పొన్నం సీనియర్ మినిస్టర్, ఇప్పుడు సీనియర్ కాబట్టి బీసీ వెల్ఫేర్ నుంచి ఆయనకి ఏదైనా మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి ఈ శ్రీహరి గారికి బీసీ వెల్ఫేర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఖాళీ ఉన్నాయి హోము, మైనారిటీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్. మరి ఎడ్యుకేషన్ లేడు మంత్రి, ముఖ్యమైన శాఖ. అవును, వివేక్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. అవకాశం ఉంది. ఎడ్యుకేషన్, మున్సిపల్ 2 ఇవ్వచ్చా? పొన్నంను బీసీ వెల్ఫేర్ నుంచి తప్పిస్తారని నేను అనుకుంటున్నా. ఆయనకి ఏదైనా మంచి శాఖ ఇస్తారేమో. ఓకే, శ్రీహరి గారికి బీసీ వెల్ఫేర్ ఇవ్వచ్చు. అంటే పాత మంత్రుల శాఖలు కూడా చేంజ్ చేస్తారా? చేస్తారు కదా, తప్పకుండా అవకాశం ఉంటుంది.